సమ్మర్లో ఆకుకూరలు ఎక్కువగా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర రైస్తో పాటు తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. నేనైతే తోటకూర ఫ్రై చేసి వేడి వేడి అన్నంతో తింటున్నానండి. సమ్మర్లో ఆకుకూరలైనా చారులైనా ఎక్కువగా తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. జీలకర్రని వేసేసుకోవాలి. ఎండుమిర్చి మన కారానికి తగినట్టుగా వేసేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేయట్లేదు, ఓన్లీ ఎండుమిర్చితోనే ఫ్రై చేస్తున్నాను. రెడ్గా ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకుని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేయాలా కలుపుకోవాలి. వెల్లిపాయలను దంచి వేసేసుకోవాలి. వెల్లిపాయ ముద్ద మాత్రమే వేయాలండి, అల్లం అస్సలు వాడద్దు. ఇది తోటకూర ఫ్రైలో ఎల్లిపాయ ముద్ద, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆయిల్, ఉప్పు ఉంటే సరిపోతుంది. టేస్ట్ అదిరిపోతుంది. వేడి వేడి అన్నంతోనైనా రోటీతోనైనా తినవచ్చు. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా, తోటకూరని వేసేసుకోవాలి. తోటకూరని ముందే మనము కడిగి తర్వాత చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. తోటకూరను ఎప్పుడు మనము కట్ చేసిన తర్వాత కడగకూడదు, ముందే కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి. కొంచెము పసుపు వేసాను, సెకండ్ మొత్తము వేసేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తోటకూర ఫ్రై మాత్రము చాలా అంటే చాలా బాగుంటుంది. మన టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. సాల్ట్ వేసిన వెంటనే తోటకూరలో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు తోటకూరను ఉడికించుకోవాలి. అంత దగ్గర కన్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని తోటకూరను కలుపుకోవాలి. తోటకూరలో వాటర్ ఏం లేకుండా పొడి పొడిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అన్నంలోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి చారునైనా చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా తోటకూరనైనా వేసుకొని తినొచ్చు. నేను మాత్రము అన్నంతోనే తిన్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ కొట్టండి.